కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పదకంజయుగళమును ప్రీతితో దలపగ భేదమెంచితినో. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, రంగుగనా 10 రత్నపుటుంగరములు నిన్నడిగితిన. సంగరు బంగరు శాలువ పాగాలంగీల్నడిగట్లడిగితిన. చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితిన. మూవల గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పదకంజయుగళమును ప్రీతితో దలపగ భేదమెంచితినో. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన. కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన. ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన. కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన. మోమోటం పడకుండగనీదగు మురుగులు గొలుసులు నడిగితిన. కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితిగాని. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పదకంజయుగళమును ప్రీతితో దలపగ భేదమెంచితినో. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ఈశావాస్యోపనిషత్తు 108 ఉపనిషత్తులు సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి జ్ఞాన భాండాగారం. వేదములోని ఉత్తర భాగముగా పేరుగాంచినటువంటి జ్ఞానకాండగా పిలువబడేటువంటి ఉపనిషత్తులు బ్రహ్మ ప్రతిపాదితమై ఉన్న ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తుగా ఈశావాస్యముగా కొలిచేటువంటి అంశము. ఈశ్వరుని ప్రార్థన చేస్తూ ఈ ఉపనిషత్తుల యొక్క తాత్విక అంశాలను అధ్యయనం చేసుకునే రీతిలో ఉన్నటువంటిది 18 మంత్రాలు కలిగి ఉన్నటువంటిది ఈశావాస్యోపనిషత్తు. ఈ 18 అనేటువంటి యొక్క విధానం సర్వత్రా వ్యాపకత్వమును పొందినటువంటిది. 18 మంత్రాలుగా ఉన్న ఈశావాస్యము 18 యొక్క విధాన ఆ సంఖ్యను వ్యాపకత్వమును పొందినటువంటి విధానం. వేదవ్యాసుల వారు కూడా భారతం రచిస్తూ పంచమ వేదముగా పేరుగాంచినటువంటి భారతమును రచిస్తూ అది మరి 18 పర్వములు అన్నారు. 18 పర్వములు, అటనే 18 రోజుల యుద్ధము, 18 అత్యోహినుల సైన్యము. ఈ ప్రకారంగా ఈ 18గా ఉన్న విధానము మన శరీరములో ఉన్నటువంటి సూక్ష్మదేహము కూడా 18 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు మొత్తం కలుపుకుంటే 18 వస్తాయి.
అయ్యప్ప స్వామి వారికి కూడా మెట్లు 18 అనేటువంటివి ఉంటాయి. మనం కూడా మోక్షధామాన్ని చేరుకోవాలంటే ఈ మెట్లు, ఇంద్రియములని మెట్లు అధిరోహించి స్వరూపానుభవాన్ని పొందాల్సి ఉంటుంది. అట్టి స్వరూప తత్వానుభవం పొందింపజేసే విధానముగా ఆ దిశగా పయనిస్తున్నటువంటిది ఉపనిషత్తును మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున యస్తు సర్వాణి భూతాని ఆత్మని ఏవానుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే అని ప్రాథమిక అంశముగా లోకంలో మరి తాత్విక జ్ఞానమును అధ్యయనం చేసినటువంటి వారు ఎలాగ మెలగాలి అనేటువంటి అంశాన్ని మనకి ఆరో మంత్రములో నా విజుగుప్సతే, ఏ ప్రాణిని కూడా అసహించుకోమాక అందరి యందు ఉన్నటువంటిది నీవే అనేటువంటి యొక్క మమాత్మ సర్వభూత ఆత్మ అనేటువంటి మాట ప్రకారముగా నీవే అన్ని ఉపాధులలో ఉన్నటువంటి విధానము అని, శరీరములు వేరుగా ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి చేతనం బ్రహ్మం, సూత్రే మణిగణాయవా అని పరమాత్మ. సూత్రే మణిగణ, మనులు అనేక రకాలుగా ఉంటాయి. నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, బులుగ్గా ఉంటాయి. వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్యరాగాది అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి యొక్క దారం ఏకంగా ఉన్నట్లుగా సూత్రే మణిగణాయవ అని పరమాత్మ ఉదాహరణ రూపకంగా చెప్పుకొస్తూ అన్ని జీవులలో కూడా మరి ఆ సూత్రాత్మయే వ్యాపకమై ఉన్నటువంటిది. సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు, సూత్రంబు గురుడు తెల్పును పాత్రతనే కొండవలెను భవ్యపు జీవా అన్నారు. సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు. ఇప్పుడు పూలల్లో దారం ఉంటుంది, పువ్వులు కనపడతాయి, దారం కనపడదు. దారం యొక్క ఆధారంతోనే ఈ పూలు అనబడేటువంటివి మాల భావాన్ని పొందాయన్నమాట. మాల అంటే పూల మాల అంటాం కదా. కాబట్టి ఆ యొక్క పుష్పములన్నీ కూడా కేంద్రీకృతం కావాలని చెప్పి అంటే దాంట్లో దారం అనేది ప్రవేశించి ఉండాలి. కనుక దారం అనేది ప్రవేశించి ఆధారముగా ఉంటేనే పూలకు మాలత్వం సిద్ధిస్తుంది. అది స్వామివారి యొక్క మెడలో అలంకారప్రాయముగా స్వామివారిని చేరుతుంది అనేటువంటి అంశము. పూజనీయత పొందినటువంటి విధానం, ఆ పూలు పరమాత్మను అలంకరింపజేసుకుని పూజ్యత్వమును పొందిన విధానం అని చెప్పి అన్నట్లుగా మరి లోపల అందరి యొక్క దేహాలలో ఆ సూత్రాత్మ ఆధారముగా ఉండబట్టే అన్ని శరీరములు కూడా పూజ్యత్వము కలిగి గౌరవప్రథముగా ఉన్నాయనేటువంటి విషయము. అందువల్ల మనకి సర్వమానవులకు ఈశావాస్యం చెబుతున్నటువంటి అంశం ఏంటంటే సర్వాత్మనా భావన కలిగి ఉన్నటువంటిది. అందరిలో ఆత్మ అనేది ఒకటే, అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనేటువంటి విషయముగా మనకి 6వ మంత్రములో సర్వాత్మనా భావన తెలియజేస్తూ నా విజుగుప్సతే, నీ యొక్క వ్యవహార విధానాలలో ఏ ప్రాణిని కూడా అసహించుకోమాక, అగౌరవపరచమాక, తక్కువ చేసి చూడమాక, ఏ ప్రాణిని కూడా ద్వేషించమాక అని ఈ ప్రకారంగా మనకి చక్కటి పూజ్య భావన, సమస్త జీవుల పట్ల పూజ్య భావన ఇస్తున్నటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే మనం లోకంలో ఎన్నో మరి దేవతా మూర్తులను ఆయా రూపాలుగా సేవించుకుంటూ ఉంటాం. శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి అని ఉత్తర గీత కూడా చెప్పిన మాట. శిలామృత్తు దారు పాత్రేషు దైవ బుద్ధి. మనం శిలలయందు మట్టి ఎందు మరి దారువుల యందు, కట్టెల యందు, అనేకమైనటువంటి వాటి యందు దైవ బుద్ధితో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. అనగా రాతి యందు దైవ భావన, పటముల యందు దైవ భావన, దారువులతో చేసినటువంటి యొక్క వాటి యందు దైవ భావన. ఇట్లా ప్రకృతి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రతిమలుగా ఏర్పాటు చేసుకుని వాటి యందు దైవ భావనతో సేవించుకుంటూ ఉన్నాము. మరి ఇక్కడ స్వామివారు చూసినట్లయితే మరి మానవ ఆకారం అనేది ఆయన నిర్మించినటువంటి ఒక విగ్రహము. మరి దాంట్లో సజీవముగా ఉన్నటువంటి జీవుడు, కదిలే జీవుడు, మాట్లాడే జీవుడు, కదిలే దేవుడు, మాట్లాడే దేవుడు, సకల వ్యవహారములు చేసే దేవుడుగా ఉన్నటువంటి
లోన ఉన్నటువంటి ఆ చేతనము అంతటా అన్ని ప్రాణులలో అందరి యందు ఉన్నటువంటిది నీలో ఉన్నటువంటి ఆత్మగా మరి ఈ భావన మనకి మహాత్ములు ఇస్తున్నటువంటిది. కాబట్టి నా బిజుగుప్సైతే అసహించుకోమాక, ద్వేషించమాక అని చెప్పనేటువంటిది. అహింసా భావన అని అన్నారు. హింసా భావన పాపం అన్నారు, అహింసా భావన పుణ్యము అన్నారు. పాపాయ పరపీడనం, ఇది సకల శాస్త్రముల సారభూతమై ఉన్నటువంటి మాటగా వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాని అన్నారు. అష్టాదశ పురాణాని, 18 పురాణముల యొక్క సారమంతియు కూడా పిండి ఆయన చెప్పినటువంటి యొక్క మాట పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే మాట. అష్టాదశ పురాణాని, అన్ని పురాణాల యొక్క సారాంశముగా ఒకే ఒక్క మాటగా వేదవ్యాసులు చెప్పిన మాట. కనుక ఇతర జీవులను బాధించినట్లయితే అది పాప విధానము అన్నారు. ఇతర జీవులకు మేలు చేస్తే అది పుణ్య విధానము అని చెప్పి అన్నారు. కాబట్టి పుణ్య పాపములు అనబడేటువంటి ప్రధానముగా ఈ అంశముల మీదే ఉంటాయి. ఏ ప్రాణినైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ వాటికి బాధ కలగజేయమాక అని చెప్పని అంటారు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ ప్రాణికి కూడా నొచ్చు కలిగేట్లుగా, బాధ కలిగేట్లుగా వాటి పట్ల ప్రవర్తించమాక అనేటువంటిది ఒక్క సార్వత్రికమైనటువంటి యొక్క సూత్రం. అదొక్కదాన్ని పాటించగలిగితే చాలా దోషాల నుంచి, పాపము నుంచి బయటపడే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇతర జీవుల్ని బాధిస్తున్నాం, వేధిస్తున్నాం, హింసిస్తూ ఉన్నాం, అసహ్యించుకుంటూ ఉన్నాం, వాట్లను మరి ప్రమాదాలకు గురి చేస్తూ ఉన్నాం, వాట్లను మోసం చేసి ఇబ్బంది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు లోకంలో చాలామంది మరి ఆ ప్రకారంగా ఇతర సజీవమై ఉన్నటువంటి యొక్క సమో సర్వేషు భూతేషు మరి జీవ సర్వభూతేషు మమాత్మ జీవ, పరమాత్మ గీతలో చెప్పేటువంటి మాటలు. జీవ మమ, నా యొక్క స్వరూపం అని చెప్పని అంటాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని చెప్పని అన్నారు. ఇది మనకు భగవద్గీతలో స్వామివారు చాలా ప్రతిష్టాత్మకముగా చెప్పేటువంటి యొక్క అంశములు. కనుక అన్ని శరీరాలలో ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడు అట్టి జీవుడు మమైవాంశ జీవలోకే అని పరమాత్మ, నా అంశమే జీవుడు అనే మాట స్వామి చెప్తూ ఉన్నారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు, అన్ని శరీరాలలో ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడు మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము అని చెప్పిన మాట. కాబట్టి ఈ మాటలు కొంచెం మనం కనుక మనసులో నిశ్శబ్దం చేసుకుని అన్ని జీవుల పట్ల కొంచెం మర్యాదగా ప్రవర్తించినట్లయితే, గౌరవంగా ప్రవర్తించినట్లయితే, ఇతర జీవులకు మనసు నొచ్చుకునే విధానంగా కాకుండా వాళ్ళు సంతోషం కలిగజేసే విధానముగా, ఏ ప్రాణికైనా మన వల్ల సంతోషం కలగాలి, అవి చాలా మన పట్ల అవి చాలా కృతజ్ఞతా భావంతో ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రధానంగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత కూడా ఈ విషయం మీద చాలా ప్రస్తావన చేస్తూ ఉన్నది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని చెప్పనంటూ, మరి మే భక్త యో మద్భక్త సమే ప్రియ అని చెప్పనంటూ, అట్టి భక్తుడే నాకు చాలా ప్రీతిపాత్రుడు అనేది మనకి భగవద్గీతలో స్వామి చెప్పే మాట. కాబట్టి భక్తులు అని చెప్పి అనగానే మనం ఏదో అనేకమైనటువంటి ఆకారాలు కల్పించుకుంటూ ఉంటాం. ఎట్లా ఉంటే భక్తులు, పట్టు చారవా కప్పుకుంటే భక్తులు, పట్టు పంచలు కప్పుకుంటే భక్తుడు, నామాలు పెడితే భక్తులు, విభూది పెడితే భక్తులు, కుంకుమ పెడితే భక్తులు, ఇంకా రుద్రాక్ష మాలలు వేస్తే భక్తులు, తులసి మాలలు ధరిస్తే భక్తులు, గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే భక్తులు, పానసరం పడితే భక్తులు, కూరలింతలు పెడితే భక్తులు. ఈ విధంగా మనం లోకంలో భక్తి విధానాన్ని ఇలాంటి వాట్లకు అన్వయం చేశాం. కానీ స్వామివారు భగవద్గీత అలాంటి ఏం చెప్పల. భక్తి యోగం అనే పేరు పెట్టి భక్తి అష్టకాన్ని స్వామివారు బోధిస్తూ, కాబట్టి భక్తులు అని చెప్పనే మాటగా స్వామివారు భక్తి యోగములో మరి నామం పెట్టినవాడు భక్తుడా, విభూది పెట్టినవాడు భక్తుడా, కుంకుమ పెట్టినవాడు భక్తుడా, పట్టు శాలువా కప్పినవాడు భక్తుడు, ఈ ఎలాంటి ఏ దాంట్లో ఏమీ లేవు. అసలు మీకు భక్తి యోగములో భక్తుడు గురించి స్వామివారు ఇలాంటి చిహ్నాలు ఏమీ కూడా చెప్పినటువంటి విధానం కాదు. కుంకుమ పెట్టుకుంటావు, విభూది పెట్టుకుంటావో, నామాలు పెట్టుకుంటావు, అది నీ యొక్క ఇష్టం అంతే తప్ప
స్వామివారు ఇట్లా పెట్టుకుంటే భక్తులు అనేటువంటి విషయం ఆయన గారు ప్రస్తావించిన అంశము కాదు. కాబట్టి మీ ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఒకసారి తీయండి 12వ అధ్యాయము. దాంట్లో చివరిలో భక్తి యొక్క సంబంధమైన అంశాలు స్వామివారు బోధిస్తారు. ఈ విధముగా ఉన్నటువంటి వాడు భక్తుడు అని చెప్పనే మాట చెప్పాడు. యోమద్భక్త సమే ప్రియ, అట్టి భక్తుడే నాకు చాలా ఇష్టమై ఉన్నటువంటి వాడుగా కూడా పరమాత్మ చెబుతూ ఉన్నాడు. నేను భక్తులము, మేం భక్తులం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనం చెప్పుకోవడం కూడా మేం భక్తులం అని చెప్పని, వీడు నా భక్తుడు రా అని స్వామివారు చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల పరమాత్మ స్వయంగా ఆయన చెప్పాడు, మే భక్త నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడూ కూడా ఆపదలు పొందడు అనే మాట కూడా స్వామివారు చెబుతున్న మాట. కాబట్టి భక్తులు అని చెప్పి అనగానే మనం ఎమ్మటే దూకేస్తాం, ఆకారాలలో దూకేస్తాం, ఏవేవో రకరకాలైనటువంటి యొక్క దుస్తులు కట్టేస్తాం. ఎర్రగా ఉండే దుస్తులు, పసుపుగా ఉండే దుస్తులు, అనేక రకాలైన దుస్తులు ధరిస్తేనే భక్తులుగా లోకంలో భావించుకుంటారండి అనేటువంటిది కూడా ఒక మనుషులలో ఒక అపోహ వ్యాపకమై ఉందన్నమాట. నేను భక్తుడుగా కనపడాలని చెప్పి అన్నట్లయితే అనే విషయం మీద ఎవరెవరు ఏ విధాయకాలుగా వస్త్రాలు అనేటువంటివి ఉంటాయో అవి ధరించగానే వాళ్ళను మనం అమ్మవారి భక్తులు అని చెప్పని, అయ్యప్ప స్వామి భక్తులు అని చెప్పేసి, ఆంజనేయ స్వామి భక్తులు అని చెప్పని, ఇట్లాగా రకరకాలైనటువంటివన్నీ కూడా తన యొక్క భక్తి యొక్క విధానాన్ని ప్రకటింపజేసుకోవడానికి ఆకారం ద్వారా లోకానికి మనం చూపించుకుంటూ ఉన్నాం. కానీ అదంతా లోకానికి చూపించే విధానమే తప్ప భగవంతునికి చూపించే విధానం కావాలంటే ఆయన భక్తి యోగంలో చెప్పినటువంటి యొక్క అంశాన్ని మనం జీవితంలో పాటించగలిగితే, ఆయన చెబుతూ ఉన్నాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఇలాంటి ఆపదలు పొందడు, నేను చూసుకుంటాను, యోగక్షేమం వహామ్యహం, నేను వాని యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటానని చెప్పని కూడా చెబుతూ ఉన్నాడు. అయితే ఆ భక్తి ఎలా ఉంటుందనే విషయం మీద అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ, ఇవి కలిగి ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే సమస్త జీవులు కదిలే దేవుళ్ళు కాబట్టి, మరి ఆ కదిలే దేవుళ్ళుగా ఉన్నటువంటి యొక్క లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ చేతనాన్ని గౌరవిస్తూ, వ్యక్తిని గౌరవిస్తూ, ఆ వ్యక్తికి ఎలాంటి యొక్క ఇబ్బంది కలగజేయకుండా, ఆ వ్యక్తికి ఎలాంటి యొక్క సమస్యలు సృష్టించకుండా, వాళ్ళని అవమానపరచకుండా, వాళ్ళని హేళన చేయకుండా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకుండా ఇవన్నీ ఉండాలి ముఖ్యంగా మానవుల పట్ల, ఇతర జీవుల పట్ల. స్వామివారి చెప్పటం మాత్రం అద్వేష్ట సర్వభూతానాం అనే మాట వాడుతున్నాడు. సర్వమానవానాం అనే మాట వాడితే ఒక మానవుల వారికి మాత్రమే అన్వయం అయ్యే అవకాశం ఉండేది. కానీ అక్కడ స్వామివారు మానవానాం అని చెప్పని అనలేదు, సర్వభూతానాం అని. ఎందువల్లంటే అన్ని భూతాలలో ఆయన ఉన్నాడు, కేవలం మానవుల్లో మాత్రమే ఉండి ఇతర జీవుల్లో ఆయన లేకుండా ఉన్నట్లయితే ఆయన సర్వమానవానాం అని చెప్పాల్సి వచ్చేదన్నమాట. కాబట్టి దానికి ముందే ఆయన గారు ఒక విషయం ప్రతిపాదన చేశాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకైచ పండితా సమదర్శన. నేను బ్రాహ్మణుల్లో ఉన్నాను, నేను గోవుల్లో ఉన్నాను, నేను ఏనుగుల్లో ఉన్నాను, నేను సునకాల్లో ఉన్నాను, అన్నిట్లలో అన్ని జీవుల్లో ఉన్నానేటువంటి మాట. మానవుల్లో ఉన్నాను, పశువుల్లో ఉన్నాను, సునకాల్లో ఉన్నాను అనేటువంటి విషయం ఆయన చెప్పుకొచ్చిన తర్వాత, మరి మానవుల వరకు మాత్రమే ఏమిటి, ఇతర జీవులను కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది, వాళ్ళకు ఇబ్బంది కలగజేయకుండా ఉండాల్సి ఉంటుంది. జిహ్వశాపల్యానికి లోనే ఇతర జీవులను బాధించే విధానంగా చేస్తూ ఉన్నటువంటి విధానంలో మరి మానవుడు తా యొక్క దోషాన్ని పాపాన్ని మూటగట్టుకునే పరిస్థితే ఏర్పడుతుంది. ఇతర జీవుల్ని ఎంతెంత హింసిస్తే, ఎంతెంత బాధిస్తే, ఎంతెంత వాళ్ళని మానసికంగా కష్టపెడితే అంతంత పాపాన్ని మూటగట్టుకోవడం అనేటువంటిది ప్రధానంగా వస్తుందన్నమాట. కాబట్టి దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది, యజ్ఞములు చేస్తే పుణ్యం వస్తుంది, గుళ్ళకు పోతే పుణ్యం వస్తుంది, తీర్థయాత్రలకు పోతే పుణ్యం వస్తుంది. అది పుణ్యం వచ్చే సంగతి అన్నమాట. పాపం వచ్చే సంగతి ఏమిటి అంటే ఇతర జీవుల పట్ల మనం ప్రవర్తించేటువంటి యొక్క ప్రవర్తన విధానం అన్నమాట. కాబట్టి యజ్ఞములు చేసావు పుణ్యం సంపాదించుకుంటావు, దాన ధర్మాలు చేసావు పుణ్యం సంపాదించుకున్నావు, అభిషేకాలు చేసావు పుణ్యం సంపాదించుకున్నావు, తీర్థయాత్రలకు పోయి పుణ్యం సంపాదించుకున్నావు, బాగానే ఉన్నది. ఆ తర్వాత ఏం చేస్తున్నావు అని చెప్పనంటే ఇతర జీవులను బాధిస్తున్నాం, ఇతర జీవులను విమర్శిస్తున్నాం, ఇతర జీవులను తక్కువ చేసి మాట్లాడుతున్నాం, ఇతర జీవులు మానసికంగా వాళ్ళకి బాధ కలగజేస్తూ ఉన్నాం. ఈ రూపకంగా మరో పక్క పాపాన్ని కూడా మూటగట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా చూసినట్లయితే స్వామి చెప్పే మాట భగవద్గీత చాలా గొప్పగా చెప్పే అంశాలు. మనం ఉన్నటువంటి భ్రమ సంబంధమై ఉన్న వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాము.
వాస్తవిక రూప విధానంలో భగవంతుడు మనకు చెప్పేటువంటి అంశము కాబట్టి ఇక్కడ నా విజుగుప్సతే అనే మాట చాలా గొప్పగా చెబుతున్న మాట. ఇందులో సర్వానుభూతాన్ని ఆత్మ అనుపశ్యతి, సమస్త భూతములలో ఆత్మ అనేటువంటి స్వరూపం ఉన్నది అనేటువంటి విషయంగా మానవులను ఉద్ధరించటానికి, సమస్త మానవులు ప్రమాదంలో పడకుండా కాపాడటానికి ఈ మంత్రం చాలా ఉపకరించేటువంటి మంత్రం 6వ మంత్రము. కాబట్టి ఆత్మ యొక్క విషయముగా, భగవంతుడి విషయముగా అన్ని ప్రాణులలో ఆ భగవంతుడి విరాజమానుడై చేతన స్వరూపుడై ఉన్నటువంటి విధానం కనుక నువ్వు ఏ ప్రాణి ఈ విషయంలో కూడా అసభ్యంగా ప్రవర్తించమాక, వాటి తక్కువ చేసి మాట్లాడమాక, ఇబ్బంది పెట్టమాక అనేటువంటి కోణములో నా విజుగుప్సతే అనేటువంటి మాట చాలా గొప్పదిగా ఉన్నటువంటి మాట. అవమానం చేయవద్దు, తక్కువ చేసి వ్యవహరించవద్దు అనేది. ఇక మనం ఈ 7వ మంత్రంలోకి వచ్చినట్లయితే నిన్న దీని మీద చక్కగా చెప్పుకున్నాము. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మని ఏవ అభూత్ విజానత. ఇది కొంచెం స్వరూప స్థాయికి చేరుకునే విధానం అన్నమాట. అదేమో వ్యవహార దక్షతను కలగజేసిన విధానముగానేమో 6వ మంత్రం ఉండగా, ఇది తన యొక్క స్వరూప స్థితికి పోయేటువంటి విధానముగా ఉన్నటువంటి మంత్రము. ఈ మంత్ర భాగంలో కూడా చెప్పింది ఆత్మ ఏవ అభూతు అన్నాడు. ఆత్మ ఏవ అభూతు అంటే తన ఆత్మస్వరూపుడు అయ్యాడన్నమాట. ఇంతకాలంగా ఎట్లా ఉన్నాడు అంటే జీవభావంతో ఉన్నాడు. అవిద్యోపాధికో జీవ, కాబట్టి జీవభావనతో ఉన్నాడు. జీవభావన పొందినప్పుడు కించగ్నత్వము, పరిచ్ఛిన్నత్వము, దుఃఖిత్వము, మోహ ఇవన్నీ కూడా పట్టి ఉండే విధానం కాబట్టి మరి అలాంటి యొక్క జీవభావం నుండి ఉద్ధారకం అయ్యాడన్నమాట. జీవభావమును వీడాడు. జీవభావాన్ని వీడి ఆత్మభావన పొందినటువంటి యొక్క అంశముగా మనకి 7వ మంత్రం చెప్పేటువంటి విషయం. చాలా గొప్ప పదం అది. ఎందుకంటే మహాత్ములు ఒక విషయం అందించటానికి పదప్రయోగాన్ని చక్కగా మనకి అందిస్తూ ఉంటారు. ఆ పద స్వరూపాన్ని నువ్వు చూసినప్పుడే మహర్షుల యొక్క భావం నీకు గోచరించే అవకాశము ఉంటుంది అన్నారు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుకు కానీ వాక్కులకు కానీ అందేటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కాదు అన్నారు. అనిర్వచనీయము అన్నారు. వర్ణించడానికి కూడా సాధ్యం కాని విధానము. నతత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్దుమో, మనసుకు అందదు, వాక్కులకు అందదు అనేటువంటి విషయంగా చెప్తున్నటువంటి ఆ స్వరూప విధానం కనుక అది ఆ స్వరూప విధానాన్ని అభూతు అంటే కావాలి అనేటువంటిది అనమాట. అభూత్ అంటే ఆయన అని చెప్పి అర్థం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా అభూత్ అనగా కావాలి అయి ఉండేను వాళ్ళు. ఇక్కడ కావాలన్నమాట. అందరూ కూడా స్వరూప స్థితిని సంపాదించుకోవాలనేటువంటి మాట. ఆ స్వరూప స్థితిని సంపాదించుకోవటానికి చెప్పేటువంటి యొక్క అంశమే భగవద్గీత అంతా కూడా. ఉపనిషత్తులు కానీ భగవద్గీత మొత్తం కూడా నీ స్వరూప అనుభవమును, స్వరూప స్థితిని పొందేటువంటి యొక్క భావనే బోధిస్తున్నటువంటివి ఉపనిషత్తులు, భగవద్గీత. అది తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం అధ్యాత్మయోగాధిగం ఈయన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి అనే మాట ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కఠోపనిషత్తులో. కాబట్టి తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం, అంత తేలిగ్గా నీకు అది మనసుకు అందేటువంటిది కాదు, చాలా లోతుగా ఉన్నటువంటిది, నిగూఢముగా ఉన్నటువంటిది అని చెప్పనంటూ అధ్యాత్మయోగాధిగం మత్వా, ఒక ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి యోగము ద్వారానే మత్వా తెలుసుకుని హర్షశోకౌ జహాతి, శోకమోహాల నుంచి వాడు విడబడుతున్నాడు అనేటువంటి మాట మీకు కఠోపనిషత్తులో చెప్పేటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా అందరూ ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఏమిటని చెప్పానంటే చ్యుతులు అన్నారు. చ్యుతి అంటే జారిపోయినటువంటి యొక్క విధానం, ఆ స్వరూప స్థితి నుంచి మనం జారిపోయిన విధానం కాబట్టి చ్యుతులు అని చెప్పని అంటారు. అదే మహాత్ములను అయితే అచ్యుతుడు అని చెప్పని అంటారు. కృష్ణ పరమాత్మకు ముఖ్యంగా అచ్యుత అనే పదం వాడుతూ ఉంటారు. ఆయన స్వరూప స్థితిలో ఉండేటువంటి విధానం కాబట్టి అచ్యుతుడు అని. అట్లాగా బ్రహ్మవేత్తలుగా ఉన్నటువంటి మహాత్ములు అందరూ కూడా అచ్యుత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు వివేకానంద, రామతీర్థ, పరమహంస, రమణ భగవానులు, లక్ష్మణార్యులు, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని ఇత్యాది వాళ్ళని చెప్పుకుంటాం కదా. వీళ్ళందరూ ఏమిటంటే అచ్యుత అనగా ఆ యొక్క స్థితిలో, ఆత్మస్థితిలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని అచ్యుత అనే మాట వాళ్ళకు వాడబడుతుంది.
మిగతా ఈ జీవుల విషయం చూసినట్లయితే చ్యుత అంటే జారిపోయి ఉన్నారు, స్వరూప భావం నుంచి విడబడి ఉన్నారు. ఆ స్వరూప భావం నుంచి జారి ఎక్కడ ఉన్నారా అంటే ఏ యొక్క బ్రహ్మమును అధిష్టానముగా చేసుకుని ఏ యొక్క దేహం అనేటువంటిది ఉన్నదో పార్థివ దేహం, ఆ పార్థివ దేహమునందే వాళ్ళకు అస్తిత్వ భావన, నేను ఆత్మననే భావం లేకుండా నేను దేహం అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా ఈనాడు చూస్తే అదే భావన బాగా ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నది. ఆ భావన అంత తేలిగ్గా పోయేటువంటి అవకాశం కూడా కాదు. ఆ భావన పోవాలని చెప్పి అన్నట్లయితే ఇక్కడ చెప్పే మాట ఆత్మ ఏవ అభూత్, ఆ స్థితిని పొందగలిగితే నీకు అక్కడ ఆ యొక్క స్థితిని బట్టి నీకు మా దేహం యొక్క భావన పోయి అచ్యుత భావన కలిగే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటిదిగా. మరి ఈ మంత్రములో 7వ మంత్రంలో చూసినట్లయితే సాధకుడు అంతర్ముఖుడై అంతర్ముఖ ప్రయాణం చేయాలి. ముఖ్యంగా అంతర్ముఖ ప్రయాణం చేయిందే మాత్రం తన స్వరూప భావన పొందే అవకాశం అనేటువంటిది లేదు. ఇది ఖండాపదంగా భగవద్గీత చెబుతున్నటువంటి మాట. పరమాత్మ చాలా స్పష్టముగా ఈ యొక్క విషయంలో ఆయన దగ్గర అంతా ప్రతిష్టాత్మకముగా చెబుతాడు అని చెప్పనంటే అసంయతాత్మన యోగ దుష్ప్రాప అన్నారు పరమాత్మలో వారు. అసంయతాత్మన యోగ, సంయతాన్ని నియమించటం, అసంయత నియమించకపోవటం. అసంయతాత్మన యోగ, ఆత్మ అంటే మనస్సు అన్నమాట. అసంయత ఆత్మ, ఎవరైతే మనస్సుని అసంయత నియమించరో, యోగము ద్వారా దానిని అరికట్టరో, నివృత్తి మార్గంలో ప్రయాణం చేయరో, ఆ విధముగా నివృత్తి మార్గము ద్వారా లోనికి పోయే విధాన ప్రయాణాన్ని చేయనటువంటి వారు దుష్ప్రాప, వాళ్ళు ఎప్పటికీ కూడా స్వరూప భావన పొందే అవకాశం వాళ్ళకి లేదనేటువంటిది చెప్పుకొచ్చారు. దుష్ప్రాప, ప్రాప అంటే పొందటం, దుష్ప్రాప అంటే ఎప్పటికీ సాధ్యం కాదనేటువంటి మాట. దుష్ప్రాప ఇది మే మతి, నా అభిప్రాయముగా చెప్పాలని చెప్పి అన్నట్లయితే, ఎందుకంటే సకల శాస్త్ర పారంగతుడు, సకల శాస్త్ర మరి సమస్త జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి పరమాత్మ తాను మే మతి అని చెప్పి అంటున్నాడు అని చెప్పనంటే సమస్త వేద శాస్త్రం అంతా కూడా ఆయన గారు కలిగి ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం వేదైశ్చ సర్వై అహం వేదవేద్య అని పరమాత్మ స్వయంగా చెప్తాడు. అహం వేదవేద్య, సమస్త వేద జ్ఞానం అంతా నాకున్నది అన్నాడు. ఈ మాట లోకంలో ఎవడో కూడా చెప్పగలిగే అవకాశాలు లేవు. నాకు సమస్త శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉన్నాననేటువంటి మాట ఎవరూ చెప్పే అవకాశాలు లేవు. ఎందుకంటే శాస్త్రం అనంతముగా ఉన్నది. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలభవ, అనంత శాస్త్రం. కాబట్టి అలాంటి యొక్క శాస్త్రం యొక్క పూర్ణ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు ఎవరు అని చెప్పనంటే ఒక ఈశ్వరుడు మాత్రమే. అందువల్ల ఆయన్ని సర్వజ్ఞుడు అని చెప్పనే మాటగా చెప్తారన్నమాట. వేదైశ్చ సర్వై అహం వేదవేద్య, సమస్త వేద జ్ఞానమంతా నేను కలిగి ఉన్నాను అని చెప్పని అంటాడు. వేదాంత కృతో, లోకానికి వేదాంతములను అందించింది నేనే అని చెప్పని అన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి స్వామివారే స్వయంగా చెబుతూ ఉన్నాడు. అసంయతాత్మన యోగ దుష్ప్రాప ఇది మే మతి, నా అభిప్రాయముగా ఇంత సర్వజ్ఞత్వం కలిగి ఉన్నటువంటి సకల శాస్త్ర జ్ఞానం కలిగి ఉన్నటువంటి యొక్క నేను చెప్తున్నటువంటి విషయము మే మతి, నా యొక్క అభిప్రాయముగా చెప్పాల్సి వచ్చినట్లయితే అసంయత ఆత్మన యోగ, యోగము ద్వారా మనసును సంయమనం చేయకుండా నివృత్తి మార్గ ప్రయాణం చేయకుండా వాళ్ళు దుష్ప్రాప పొందడం అనేది సాధ్యం కాదనేటువంటి మాటగా చాలా ఘంటాపదంగా స్వామివారు మనకు ఆ మాట అందిస్తూ ఉంటాడు. ఇలాంటి మాటలు మనం గ్రహించినప్పుడు మనం మరి ఆ యొక్క వాటను ఆసరాగా చేసుకుని వాటను మధ్యలో నిశ్శబ్దం చేసుకుని ఆయన చెప్పిన బాటలో మనం ప్రయాణం ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వశ్య ఆత్మ యతత శక్య ఆప్తం అని కూడా చెప్పాడు ఆ శ్లోకంలో కింద పాదములో. వశ్య ఆత్మ యతత, ఆత్మ అంటే మనస్సును యతత ప్రయత్నం ద్వారా వశ్యం చేసుకుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తాడు. అట్టివాడు శక్య ఆప్తం, ఆప్తం అంటే బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందటం శక్య సాధ్యమవుతుంది అనే మాట స్వామివారు చెబుతారు. కాబట్టి ఆ ప్రకారముగా అభూత్ అని చెప్పినట్టు స్వరూపము యొక్క స్థితిని పొందాలి అనేటువంటి విషయం అంతా కూడా సాధకుడై నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి
మరి 20 తత్వాలు మొత్తం కూడా దాటాలి, 19 తత్వాల సూక్ష్మదేహం దాటాలి, పంచకోశములు అధికరించాలి. ఇది చాలా ప్రయాణం ఉన్నది, సాధకులకు ప్రయాణం ఉన్నది. ప్రయాణం లేకుండా, ప్రయత్నం లేకుండా లోకంలో ఏది సాధింపబడే అవకాశాలు లేవు. ఏమి ప్రయత్నం చేయాలి, ఏదైనా ప్రయత్నం చేస్తేనే వస్తుంది తప్ప ప్రయత్నం చేయకుండా ఎందుకు వస్తుంది? డాక్టర్ కావాలంటే 25 ఏళ్ళు వాడు కష్టపడాల్సిందే, ఇలా కలెక్టర్ కావాలంటే 25 ఏళ్ళు వాడు కష్టపడాల్సిందే. ఈ ప్రకారంగా ఇంజనీర్ కానీ ఏదైనా కానీ కాక వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందే విధానాలుగా భౌతికముగా ఉన్నటువంటి యొక్క విద్యలలో ఒక పరిపూర్ణతను పొంది మరి వాళ్ళు ఆ యొక్క పదవులను అలంకరించడం అని చెప్పినంటే దాదాపుగా 25 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ ఆ కృషి, ఆహార నిశములుగా చేసే కృషి, రాత్రి పగలనకుండా పుస్తకాలు ముందేసుకుని నిద్ర వస్తూ ఉన్నా, తూగుతూ ఉన్నా కానీ ముఖంపై నీళ్లు చల్లుకొని ఈ విధంగా వాళ్ళు కూర్చొని బాగా బైహాడ్ చేసే పుస్తకాలు, ఎగ్జామ్స్ రాసి వాళ్ళు చివరికి ఒక పట్టభద్రులుగా, కలెక్టర్గా, డాక్టర్గా, ఇంజనీరుగా అనేక స్థాయిలలో వాళ్ళు 25 ఏళ్ళ కాలం పాటు కష్టపడి సంపాదించుకున్నటువంటి అవన్నీ కూడా మరి అవన్నీ అంత కష్టపడి సంపాదించుకున్నా కేవలం జీవన విధానం పోషించుకునే విషయమే తప్ప అది పారమార్థిక ప్రయోజనం దానివల్ల పొందే విధానం అంటూ ఏమీ లేదు. ఈ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి ఉపయోగపడేటువంటి యొక్క విద్యలుగా ఉన్నటువంటి వాట్ల విషయంలోనే ఎంత శ్రమ చేసి సంపాదించుకునే విధానముగా ఉన్నప్పుడు మరి జీవితాన్ని పావనం చేసి, జీవితాన్ని పవిత్రం చేసి మోక్షధామాన్ని అందించేటువంటి దానికోసముగా మరి కనీసం మనం 25 సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేయాల్సి మనం కూడా ఉంటుంది కదా. ఇది గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. ప్రయత్నం లేకుండా ఏది లోకంలో వచ్చేది లేదు. ప్రయత్నం లేకుండా వచ్చేది ఏమన్నా ఉందా అని చెప్పనంటే మృత్యువు మాత్రం ప్రయత్నం లేకుండా అది వచ్చి కూర్చుంటుంది. మృత్యువు కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు, అంధకారం కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు, అశుద్ధం కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు, అజ్ఞానం కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు, చీకటి కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు. అవన్నీ వచ్చి పడతా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా స్వామి చెప్పే విధానంలో అభూతో అయి ఉండేననేటువంటి చాలా గొప్ప పదము. ప్రతి ఒక్కరికి ఇది మరి జీవితంలో సాధించుకోవడానికి యోగ్యమై ఉన్నటువంటిది. గమనించండి, భూతాని ఆత్మని ఆత్మ ఏవ అభూతు విజానత అనేటువంటి మాట స్వరూపానుభవం పొంది ఉన్న స్థితి బ్రాహ్మీ స్థితి అన్నమాట. ఇట్లా బ్రాహ్మీ స్థితిని పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడని అనే మాటకి తత్రా అలాంటి స్థితిని పొంది ఉన్నటువంటి వాడు కహ మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత. కనుక ఆ విధంగా మరి యోగ సమాధి పంచకోశములకు అతీతమై ఉన్నటువంటి శుద్ధ చేతనమై ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఏకం అనే పదముగా ఏకత్వం, ఏకం ఏకత్వం అంటారు. ఏకము కలిగి ఉన్నటువంటి స్వరూపమే ఏకత్వం. ఏకత్వం కలిగి ఉన్నటువంటి దాన్ని అనుపశ్యత చూస్తున్నటువంటి వాడు. ఏకత్వం కలిగి ఉండటం అని చెప్పనంటే అదే ప్రత్యేగాత్మ, అదే బ్రహ్మము, అదే పరమాత్మ. ఆ మూడింటిని కలిపి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏకత్వం అనే మాట చెప్పాల్సి వస్తుందన్నమాట. ఏక అనే మాట వాడితే మామూలుగా ఏక అనే పదమే ఎక్కువగా మనకి పదప్రయోగంగా వస్తూ ఉంటుంది. యదేకం నిష్కలం బ్రహ్మ యోమాతీతం నిరంజనం అప్రదర్క్యం అవిజ్ఞేయం వినాశోత్పత్తి వర్జితం. అట్లా ఉత్తరగీత కూడా ప్రారంభంలోనే ఏకం అనే పదం వాడతారు. అక్కడ ఏకం అనే పదం కానీ బ్రహ్మము యొక్క విషయంగా చెప్పినప్పుడు అది ఏకం అనేటువంటి మాట చెప్పాల్సి వస్తుంది. అటు ఏకమై బ్రహ్మ ఉన్నటువంటి బ్రహ్మమునే ఇటు ప్రత్యేగాత్మగా పరమాత్మగా కూడా పదాలు వాడుతూ ఉన్నారు. ఎందువల్ల ప్రత్యేగాత్మ పరమాత్మ అనే పదాలు వాడటం అని చెప్పినప్పుడు ఉపాధి భావం అనుసరించి ప్రత్యేగాత్మ అనే పరమాత్మ అనే పదాలు ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ప్రత్యేగాత్మ పరమాత్మ అని అన్నందువల్ల అవి బ్రహ్మము నుండి విడబడ్డవిగా బ్రహ్మము కంటే భిన్నముగా ఉన్నటువంటివిగా భావించే అవకాశం కాదు. ఆ విధంగా పిలువబడుతూ ఉన్నప్పటికీ కూడా అవి బ్రహ్మము యొక్క స్వరూపమే. బ్రహ్మము యొక్క స్వరూపమే. సర్వం ఏతద్బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అని ఉపనిషత్తు కూడా చెబుతున్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిలో అవిద్య అనే ఉపాధి ఉంది కాబట్టి
అవిద్య ఉపాధిని బట్టి ప్రత్యేగాత్మ అనే పదం వాడబడుతుంది. అటనే మరి విశ్వ జగత్ కారణమై ఉన్నటువంటి యొక్క మాయ, ఆ మాయ ఉపాధిని అనుసరించి అక్కడ పరమాత్మ అనే విషయముగా పిలువబడుతూ ఉంటాం. కారణముగా అటు ప్రత్యేగాత్మగా ఉన్నా పరమాత్మగా పిలువబడ్డప్పటికీ కూడా అది బ్రహ్మమే అనేటువంటి మాట చెప్పటమే ఏకత్వం అనేటువంటి దానికి అన్వయం అవుతుంది అన్నమాట. ఏక అని చెప్పనే మాట చెబితే దానికి ఏం చెప్పారు అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమై ఉన్నటువంటి దానిని ఏకం అన్నారు. ఏకం అనగా సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమై ఉన్నటువంటిది దానిని ఏకం అనే చెప్పాల్సి వస్తుంది. సజాతీయ సంబంధం ఉన్నా ఏకం అంటానికి వీల్లేదు, విజాతీయ సంబంధం ఉన్నా ఏకం అంటానికి వీల్లేదు, స్వగత భేద సంబంధం ఉన్నా ఏకం అని చెప్పి అంటానికి వీల్లేదు. కాబట్టి సజాతీయత్వము కానీ విజాతీయత్వము కానీ స్వగత భేద అంశము కానీ ఈ మూడు కూడా జగత్తులో ఉంటాయి తప్ప బ్రహ్మములో లేవు అన్నమాట. జగత్తులో ఉన్నాయి అనగా సజాతీయత అని చెప్పి అన్నప్పుడు ఒకే జాతి అనేటువంటివి 2, 3, 4, 10, 20, 30, 70 వేలు ఇట్లా కలిగి ఉన్నాయన్నమాట. సజాతీయత్వంలో ఈ ద్వత్వం అనేది ఉంటుందన్న. విజాతి అనే దాంట్లో కూడా ఈ ద్వత్వం ఉంటుంది. విజాతి అంటే లక్షణ భేదాన్ని బట్టి చెప్పే అంశాలు ఇవన్నీ కూడా లక్షణ భేదాన్ని బట్టి సజాతీయం అంటారు. లక్షణ సామ్యత్వమును బట్టి సజాతీయత్వం అంటారు. లక్షణ భేదాన్ని బట్టి విజాతీయత్వము అని అంటారు. రెండు కూడా రావటం కారణం దీన్ని బట్టి వచ్చాయన్నమాట. లక్షణ సామ్యత అని చెప్పనంటే ఈ వస్తువులో ఆ లక్షణాలు, ఆ వస్తువులో అవే లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా సజాతీయత అనేటువంటి మాటగా వాడతారు. ఒక మానవుడు మరొక మానవుడు చూసినట్లయితే ఇద్దరిలో కూడా అవయవ సముదాయం అంతా కూడా సమానంగా ఉన్నాయి. దాంట్లో లక్షణ భేదం లేదు. కాబట్టి మానవుడు అన్నప్పుడు 2 కాళ్ళు, 2 చేతులు, తల, ముక్కు, నోరు ఇవన్నీ కొన్ని ఉన్నటువంటి విధాయకాలను అనుసరించి మానవుడు అని చెప్పిన అన్నాం. అదే లక్షణాలు కొన్ని భిన్నత్వం కలిగి ఉన్నటువంటి దానిని ఏమన్నారంటే అది పశువు అన్నారు, గాడిద అన్నారు. ఇట్లాగా వేరే వేరే ఆకారాలు, వేరే వేరే అవయవ సముదాయాలు, లక్షణ భేదం అనేది ఉంది. కాబట్టి ఈ గోవు వేరు, సింహం వేరండి అనే మాట. అట్లా ఈ మానవుడు వేరు, పశువు వేరు అనే మాట. ఎందుకంటే మానవునిలో ఉన్న లక్షణాలు పశువులో లేవు, పశువులో ఉన్న లక్షణాలు మానవునిలో లేవు అన్నమాట. లక్షణాలు వాడి భేదత్వం కలిగి ఉన్నాయి కాబట్టి దాన్ని విజాతి అనే మాట వాడటం జరిగింది. కాబట్టి విజాతి సజాతి అనే మాట ఎందుకు చెప్పామంటే లక్షణ సామ్యత్వమును బట్టి సజాతీయత అని, లక్షణ భేదత్వాన్ని బట్టి విజాతీయత అనేటువంటి విధానం. లక్షణ సామ్యత్వం అనేటువంటిది మానవులలో లక్షణ సామ్యత్వం ఉంటుంది. ఇతడు మనిషే, అతడు మనిషే అనేటువంటి మాట. బట్ ఏ దేశంలో ఉన్నా కానీ, ఆఫ్రికాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా 190 దేశాలు అన్నారు. 190 దేశాలలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సజాతీయత్వం కలిగి ఉన్నారు. అనగా అవయవ సముదాయంలో ఎలాంటి భేదం లేదు. నువ్వు ఏ దేశానికి పోయినా చూస్తే నీలాగానే వాళ్ళు ఉంటారు. అయితే రంగులలో మార్పు ఉండవచ్చు. తెల్లగా ఉండే వాళ్ళు ఉంటారు, నల్లగా ఉండే వాళ్ళు ఉంటారు. ఆ దేశ పరిస్థితిని బట్టి, ఉష్ణ శీతలత్వాలను బట్టి శరీరం యొక్క ఆ రంగులు మారుతూ ఉంటాయే తప్ప అవయవాలలో తేడా వచ్చే అవకాశాలు లేవు. వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి కళ్ళు పక్కన, చెవులు ముందు, ఆ దేశస్తులకి ముక్కు కింద, నోరు మీద, ఈ దేశస్తులకి కాళ్ళు పైన, చేతుల కింద అనేటువంటి యొక్క తేడా పాడాలు అనేటువంటి ఎక్కడ ఉండే అవకాశాలు లేవు. కనుక ఏ దేశంలో ఉన్న మానవుడు అనబడేటువంటి వాడు ఒకే లక్షణములు కలిగి అనగా సామ్యత్వం కలిగి ఉన్నటువంటి దానం కాబట్టి దానిని సజాతీయత అనే మాట ఈ వస్తువులలో వాడబడుతూ ఉంటాయి. అట్లా ఒక పశువు మరొక పశువు తీసుకోండి, సజాతీయత. ఒక గోవు మరొక గోవు తీసుకోండి, అది సజాతీయత. ఒక శునకము మరొక శునకం, సజాతీయత. ఇట్లాగే ఏ యొక్క ప్రాణులలో ఆ ప్రాణుల యొక్క అవయవ సముదాయాన్ని బట్టి, లక్షణాలను బట్టి సామ్యత అనేటువంటిది ఉంటుంది.
దాన్ని సజాతీయత అనేటువంటి యొక్క అంశముగా చెప్తారు. ఇలాంటి సజాతీయత్వపు సంబంధ అంశము ఏమన్నా భగవంతుని యందు కూడా ఉన్నదా అనేటువంటి విషయంగా చూశారు. అలాంటి విధానంగా ఎక్కడ కూడా ఏ శాస్త్రం కూడా ప్రస్తావించిన విధానము లేదు. అందువల్ల ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు, 10 మంది దేవుళ్ళు అనేది ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళలో కూడా సామ్యత ఉండాలి. సామ్యత ఉండాలన్నమాట. కాబట్టి ఆ సామ్యత విధానం ఇక్కడ భగవంతుడు అని చెప్పి అనగానే మనకు శాస్త్రం చెప్పే మాట బ్రహ్మము అనేటువంటి మాటే శాస్త్రం చెబుతూ ఉన్నది. మామూలుగా సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఏ యొక్క దేవతను దేవుడుగా భావించుకుంటూ ఉంటారో వాళ్ళు ఆ యొక్క దేవతామూర్తి ఆకారాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వైష్ణవులై ఉన్నటువంటి వారు విష్ణువుని దేవుడుగా, శైవులై ఉన్నటువంటి వారు శివుణ్ణి దేవుడుగా వాళ్ళు భావించి సేవించుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఆరాధనా సంబంధము, ఉపాసనా సంబంధము, దేవతారాధన అని చెప్పని అంటారు. కానీ దేవుడు అనబడేటువంటి యొక్క వస్తుస్వరూప నిరూపణ నీకు అందించేటువంటిది ఉపనిషత్తులు, భగవద్గీత గ్రహించాల్సినటువంటి యొక్క అంశము. దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం మీద నువ్వు ప్రతిపాదన చేసుకుని గ్రహించుకునే విధానంగా కావాలని చెప్పి అన్నట్లయితే నువ్వు భగవద్గీత, ఉపనిషత్తులు మాత్రమే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేటువంటి అంశమే భగవంతుడు అని చెప్పిన తప్ప మనమేదో మన ఊహలతో అందుకున్నటువంటివన్నీ కూడా దేవుడిగా చెప్పే అవకాశం లేదు. దేవత అని చెప్పవచ్చు. అందువల్ల ఇవన్నీ కూడా మరి చూసినట్లయితే లోకంలో వైష్ణవం కానీ, శైవం కానీ, శాక్తేయం కానీ ఈ రకరకాలుగా లోకంలో చాలా చేరి ఉన్నటువంటివి. అవన్నీ ఏమిటంటే పురాణములు అనబడేటువంటి వాటి మీద ఏర్పడి ఉన్నటువంటి సిద్ధాంతాలు. ఉపనిషత్తులని ప్రాతిపదికగా తీసుకుని ఏర్పడి ఉన్నటువంటి సిద్ధాంతములు కావు. ఎందుకంటే ఉపనిషత్తులను ప్రధానముగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ మతం కూడా నిలబడదేక, ఏది కూడా పేరు పెట్టే అవకాశాలు లేవు. ఇక్కడ పేర్లు ఉండవేక. ఎందుకంటే బ్రహ్మము అనేటువంటిది రూపము లేదు, ఇలాంటి ఆకారం లేదు. కాబట్టి ఏకత్వ భావనగా ఉన్న స్వరూపం కనుక అందరూ కూడా ఒకే భావనగా ఉండాలే తప్ప వేరే వేరే భావనలు పెట్టి నడుచుకునే అవకాశాలు లేవు. కనుక వీళ్ళందరూ కూడా ఉపనిషత్తులను ప్రాతిపదికగా, ఉపనిషత్తులను ఆధారముగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నారా, లేక పురాణములను ఆధారముగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నారా అన్న విషయం చూసినట్లయితే వీరందరూ కూడా పురాణములను ఆసరాగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి దైవం అనేటువంటి భావన ఏర్పాటు చేసుకున్నటువంటి మతములు అన్నీ కూడా వీళ్లకు పురాణములు అనబడేటువంటి ప్రధానముగా ఉన్నాయి. విష్ణు పురాణాన్ని బట్టి ఈ విష్ణు దేవత ఆరాధన, శివ పురాణాన్ని బట్టి శివుని యొక్క ఆరాధన, దేవీ భాగవతాన్ని అనుసరించి దేవి యొక్క ఆరాధన, ఇవన్నీ ఏర్పడే విధానము ఈ మతములుగా ఏర్పడ్డటువంటి దీని శాక్తేయము అన్నారు, గాణాపత్యము అన్నారు, వైష్ణవము అన్నారు, సౌరవము అన్నారు, శైవము అన్నారు. ఇవన్నీ ఏర్పడ్డట్టు ఇదంతా కూడా వీళ్ళు ఉపనిషత్తులను ప్రధానముగా తీసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటివి కావు. పురాణములను ఆధారముగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటివి. కనుక పురాణముల యందు ఏ యొక్క దేవత యొక్క ఆకారాన్ని అక్కడ చెప్పడం జరిగిందో అట్టి ఆకారాన్ని వీళ్ళు ఇక్కడ పెట్టుకుని ఆరాధించుకుంటూ ఉన్నారు, సేవించుకుంటూ పూజించుకుంటూ ఉన్నారు. అందుచేత ఈ ప్రకారముగా భగవంతుడు అనేటువంటి విషయముగా నీకు సుస్పష్టము కావాలని చెప్పి అన్నట్లయితే నువ్వు ఉపనిషత్తులు మాత్రమే ఆధారముగా చేసుకోవాల్సి ఉంటుంది. ఉపనిషత్తులనే శాస్త్రము అన్నారు. పరమాత్మ కూడా భగవద్గీతలో ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్నోతి. ఎవరు శాస్త్ర విధిం ఉపనిషత్తులను ఆధారముగా చేసుకుని ప్రయాణం చేయరో అలాంటి వారు నససిద్ధిం నవాప్నోతి, ఆ సిద్ధిని పొందే అవకాశం లేదు అని ఘంటాపదంగా స్వామి చెప్పుకొచ్చారు. తస్మా శాస్త్రం ప్రమాణంతే. తాత్విక మార్గంలో, దైవ మార్గంలో, మోక్ష మార్గముగా ప్రయాణం చేసేటువంటి వారు తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఇక్కడ శాస్త్రము అని చెప్పినట్టు పురాణములను శాస్త్రముగా చెప్పే విధానం కాదు. శాస్త్రము అంటే శాసనీయ శాస్త్రం. కాబట్టి శాసనీయ శాసించేది శాస్త్రం, అది వేదం. వేదాన్ని ప్రభు సంహిత అన్నారు. వేదం ప్రభు సంహిత అన్నారు. వేదం ఈశ్వర ప్రోక్తము అన్నారు. వేదాన్ని అపౌరుషేయము అన్నారు.
అది ఈశ్వర వాణి అన్నారు. అందుచేత వేదం అని చెప్పి అన్నప్పుడు ఉపనిషత్తులను మాత్రం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కనుక తాత్వికం యొక్క సంబంధమై ఉన్న విషయంలో నీవు మోక్షాన్ని అపేక్షించినటువంటి వాడవైతే, భగవంతుని ఆరాధించి నువ్వు ఆ యొక్క మోక్షధామాన్ని చేరే ఉద్దేశం ఉన్నట్లయితే నువ్వు ఉపనిషత్తులు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉపనిషత్తులను ఎవరైతే ప్రామాణికంగా తీసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రం దేవుడు ఒక్కడే, ఏకం అనే మాట దాని ద్వారా వస్తుందన్నమాట. కానీ ఆ ఉపనిషత్తులు పక్కన పెట్టేసేసి పురాణములు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, పురాణాలకు ప్రాధాన్యత ఇచ్చి అవే ప్రామాణికములుగా తీసుకుని పోయినట్లయితే ఇక ఎవరి యొక్క సిద్ధాంత ప్రకారంగా వాళ్ళు ఆ దేవతా సంబంధ మూర్తులను ఏర్పాటు చేసుకుని పోయే విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు పోయే మార్గంలోనే మిగతా అనుయాయులుగా ఉన్నటువంటి వారు కూడా అదే మార్గంలో పోవటం కూడా జరుగుతుంది. ఈ లోకంలో సాధారణంగా చాలా వరకు ఇదే తంతు జరుగుతూ ఉన్నది. చాలామంది అలాంటి వాళ్ళనే ఆశ్రయించి వాళ్ళు చూపించే మార్గంలోనే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానం. ఎందువల్ల ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పనంటే, మరి వాళ్ళు అజ్ఞానం కర్మ సంజ్ఞానం. సాధారణంగా లోకంలో అందరూ కూడా అజ్ఞానంగానే ఈ లోకంలోకి వస్తారు. అజ్ఞానాన్ని పునకరించుకొని అజ్ఞానాన్ని బాగా పెట్టుకొని ఈ లోకంలోకి వచ్చిన విధానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి అని చెప్పి అన్నాడు. కాబట్టి కర్మ సంజ్ఞానం అనే మాట కూడా వాడుతున్నాడు. అజ్ఞానం కర్మ సంజ్ఞానం. ఈ విధముగా ఉన్నటువంటి వారు ఎలాంటి యొక్క అవగాహన లేకుండా, ఎలాంటి యొక్క తాత్వికం పట్ల వాళ్ళకి ఎలాంటి పరిచయం లేకుండా ఉన్నటువంటి అంధకార విధానంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఎవరైతే ఒక మార్గంగా చూపిస్తూ ఉంటారో దాన్నే వాళ్ళు పట్టుకొని దాన్ని నమ్ముకొని ఆ మార్గంలో పోయే విధానంగా ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా లోకంలో ఇలాంటి పరిస్థితే ఏర్పడి ఉన్నది. కాబట్టి వీళ్ళు పోతున్నటువంటి యొక్క మార్గ విధానం భగవద్గీత ఇచ్చేటువంటి సందేశం గల మార్గము కాదు, ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి యొక్క మార్గము కాదు. వాళ్ళు కొన్ని అంశాలని ప్రాథమికంగా తీసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి వాటినే చాలామంది అనుకరించి పోతూ ఉన్నారు. అలాగా పోయేటువంటి వాళ్ళ విషయముగా పరమాత్మ చెప్పినట్లయితే, ఆయన మాటల్లో మనం విన్నట్లయితే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం. వారు సిద్ధిని కానీ మోక్షాన్ని కానీ పొందే అవకాశాలు లేవు. వారు పోతున్నటువంటి యొక్క మార్గము అపమార్గము అన్నారు. సవ్య మార్గము కాదు, అపమార్గము అన్నారు. ఎందుకంటే అపమార్గాన్ని వాళ్ళు ఆ విధంగా చూపిస్తూ ఉన్నారు. అజ్ఞానంతో కర్మసంగులై ఉన్నటువంటి వీళ్ళు తెలియనితనంతో ఆ మార్గాన్ని వాస్తవమని భావించి వాళ్ళు పోతూ ఉన్న విధానం. కాబట్టి మరి వాళ్ళకేమన్నా స్వరూపానుభవము, బ్రాహ్మీ అనుభవము కలిగే అవకాశం ఉందా అని చెప్పనంటే ఎప్పటికీ కూడా అలా కలిగే అవకాశం లేదనే విషయమే చెప్పాలి భగవద్గీతను బట్టి చూసినట్లయితే. అందుచేత భగవద్గీత ఏం చెప్పే మాట అని చెప్పి, ఏకం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే, ఏకాత్మతా భావన భగవద్గీత బోధిస్తూ ఉన్నది. భగవంతుడు ఒక్కడేనే మాట భగవద్గీత బోధిస్తూ ఉన్నది. అలాగా ఉన్నటువంటి విధానములో మరి సజాతీయత అనేది భగవంతుని యందు వర్తిస్తుందా అని చెప్పనంటే, ఉపనిషత్తులచే ప్రతిపాదింపబడేటువంటి యొక్క ఏ భగవంతుడు అనేటువంటి యొక్క ఆయన ఎలా ఉన్నాడనే విషయంగా చూసినట్లయితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇది ఉపనిషత్తులు చెప్పేటువంటి మాట. ఆ యొక్క భగవంతుడు ఏ ప్రకారంగా ఉన్నాడు, ఎట్లాగా ఉన్నాడనేటువంటి విషయములో మరి చెప్పేటువంటి లక్షణములు ఆయన సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతస్వరూపుడు, ఆనందస్వరూపుడు అనేటువంటి విధానం అన్నమాట. ఇలాంటి ఈ లక్షణములు కలిగి మరొకటి ఏదన్నా ఉన్నదా అనే విషయం చూసినట్లయితే అలాంటిది లేదు. ఇటు లక్షణములు కలిగి ఉన్నటువంటి మరొకటి ఉంటే కదా సజాతీయత అని చెప్పని అనటానికి. ఒక మానవుడు అన్నప్పుడు అలాంటి మానవునిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలు మరొక వ్యక్తిలో చేరి ఉంటే ఏమవుతాం అక్కడ, ఇతడు మానవుడే, ఇతడు మానవుడే, ఈ ఇద్దరు మానవులే అన్నప్పుడు సజాతీయత అనేది అక్కడ ఏర్పడుతుంది. అట్లాగా సత్తు చిత్తు ఆనందాత్మికముగా చెప్పేటువంటిదిగా బ్రహ్మం భగవంతుడు అని చెప్పి అన్నప్పుడు అలాంటి లక్షణాలు గల మరొక వస్తువు ఏదైనా ఉన్నదా అనేటువంటి విషయంగా చూస్తే శాస్త్రం మనకి ఆ విషయాన్ని చెబుతున్నటువంటి విధానం కాదు. కాబట్టి ఆ లక్షణములు కలిగి ఉన్నటువంటిది ఆ యొక్క ఆ బ్రహ్మము తప్ప ఆ లక్షణాలు దేంట్లోనూ లేవేక ఏవి.
ఖం బ్రహ్మ అని మీకు చాందోగ్యంలో బృహదారణ్యోపనిషత్తులలో కూడా అక్కడక్కడ పదాలు వాడబడుతూ ఉంటాయి. ఖం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మము అని చెప్పని. కాబట్టి ఆకాశం బ్రహ్మము అనేటువంటి విధానంలో అది కేవలం వాచ్యార్థముగా తీసుకోవాలి తప్ప లక్ష్యార్థముగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆకాశం బ్రహ్మము అని చెప్పన్నట్లయితే మరి ఆకాశంలో ఈ 4 ఉండాలిగా. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేది ఆకాశంలో ఉండాలి. కాబట్టి ఆకాశం ఏం చెప్పారు అక్కడ? ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేతు ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే అన్నారు. కాబట్టి ఆకాశ గుణం శబ్దము. ఆకాశం అంటే పంచభూతాలలో ఒక భూతము. ఆకాశ భూతము అన్నారు. అనగా భూమి భూతము, జలభూతము, అగ్ని భూతము, వాయువు భూతము, ఆకాశ భూతం అంటాం కారణముగా వాటిని పంచభూతములు అన్నారు. ఎందుకన్నాం భూతం అని చెప్పని? భవతీతి భూతం, పుట్టింది కాబట్టి భూతం అన్నారు. భూమి పుట్టింది, జలం పుట్టింది, అగ్ని పుట్టింది, వాయువు పుట్టింది, ఆకాశం పుట్టింది. ఇవన్నీ కూడా పుట్టినటువంటి యొక్క వస్తువులుగానే మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నే ఆపహ అద్భ్య పృథివీ అని తైత్రీయం చెప్పే మాట. కాబట్టి పుట్టాయి కాబట్టి ఇవి భూతములు అన్నారు. పంచభూతములు ఆకాశంతో కలుపుకుంటే పంచభూతములు అనాల్సి వస్తుంది. లేకపోతే చతుర్భూతములుగా చెప్పాలి. ఆకాశం పక్కన పెట్టామనుకో చతుర్భూతములుగా చెప్పాల్సి వస్తుంది. అనగా భూమి భూతము, జలం భూతము, అగ్ని భూతం, వాయువు భూతం. కనుక 4 భూతములుగా చెప్పట్లేదు కదా, పంచభూతములు అని చెప్పి అంటాం కదా. అయికో కాబట్టి పుట్టింది కాబట్టి భూతం అన్నారు. కాబట్టి బ్రహ్మమునకు పుట్టుక లేదు, అది పుట్టుక రహితం. సమస్త పుట్టుకలకు అది మూల కారణమై ఉన్నటువంటిది బ్రహ్మము అన్నమాట. అంటే ఆ బ్రహ్మము అనేటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని, లక్షణ స్వరూపాన్ని చెబుతూ అది సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము అనేవి స్వరూపత లక్షణాలు. కాబట్టి అలాంటి లక్షణములు కలిగి ఉన్నటువంటిది మరొకటి ఉన్నదా అని చెప్పనంటే లేదు అనే మాట వాడబడింది. కాబట్టి అది ఏకం అన్నటువంటి మాటగా చెప్తారన్నమాట. ఏకం సజాతీయత అంటే ఏకం అన్నారు. సజాతీయత లేనిది అని అర్థం. మరి విజాతీయత అనేది సృష్టిలో ఉంది కదా, వ్యవహార వస్తువులలో ఉంది కదా. అలాంటి యొక్క విజాతీయత లక్షణము మరి బ్రహ్మము యొక్క భగవంతుని విషయంలో కూడా ఉన్నదా అనే విషయం చూశారు వాళ్ళు. విజాతీయత అంటే లక్షణములు భేదత్వము కలిగి 2 వస్తువులు చేరి ఉన్న దానిని విజాతీయత అంటారు. ఒక మానవుని, పశువుని 2 కూడా పక్కన నుంచోబెట్టండి. నుంచోబెట్టినప్పుడు మానవునిలో ఉన్నట్టు లక్షణాలు పశువులో లేవు, పశువులో ఉన్న లక్షణాలు మానవునిలో లేవు. మానవుడు 2 కాళ్ళు, 2 చేతులు, తల ఇత్యాదివన్నీ కలిగి ఉన్నాడు. అది పశువు అంటే 4 కాళ్ళు, 2 కొమ్ములు, తోక, బారుగా ఉన్న దేహము, కొంచెం భారీగా ఉన్న దేహము, ఇలాంటి ఆకృతి కలిగి పశువు ఉందన్నమాట. దీనిని లక్షణములు అని చెప్పని అంటారు. కనుక దాంట్లో లక్షణాలు వేరుగా ఉన్నాయి, మానవుల లక్షణాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇది పశువు అండి, ఇతడు మానవుడు అండి. కాబట్టి ఈ 2 కూడా వేరువేరుగా అనే విషయం చెప్పినప్పుడు అది విజాతీయత్వ సంబంధం అన్నమాట. ఒక పశువు, మానవుడు పక్కపక్కనే నిలబడినట్లయితే అది విజాతీయ సంబంధము అని చెప్పని అంటారు. అనగా లక్షణ భేదాన్ని బట్టి విజాతీయత సంబంధము అంటారు. కనుక ఇది వ్యావహారికముగా ఉన్నటువంటి యొక్క వస్తువులలో చేరి ఉన్నటువంటి విజాతీయత్వపు లక్షణం తప్ప పారమార్థికముకు బ్రహ్మమునందు కూడా అలాంటిది ఉన్నదా అని చెప్పని చూస్తే అలాంటి విధాయకం బ్రహ్మములో లేదు. కనుక విజాతీయత్వపు లక్షణం బ్రహ్మమునందు లేదు. బ్రహ్మమునందు లేదు అనేటువంటి మాటగా చూసింది. ఇక్కడ కొంచెం కొంత ఆలోచించాల్సిన అంశం కూడా వస్తుంది. ఎందుకంటే 2 పదార్థములుగా అటు పారమార్థికము, వ్యావహారికము 2 చెప్పాం. పారమార్థికమును బ్రహ్మము అన్నాం, వ్యావహారికమును ఈశ్వము అని చెప్పని అన్నాం. మరి ఈ ప్రకారంగా పారమార్థికము, వ్యావహారికము 2 ఉన్నాయి కదండి. ఈ విధంగా చూసినట్లయితే దానికి దీనికి లక్షణ భేదాలు ఉన్నాయి కదా. మరి పారమార్థికం అనేటువంటి వస్తు స్వరూపం చెప్పినప్పుడు అది సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము అన్నారు. ఈ 4 లక్షణాలు మరి విశ్వంలో ఉన్నాయా అని చెప్పనంటే అవి లేవు. ఎందుకంటే ఈ విశ్వం అంతయు కూడా పరిణామశీలమై ఉన్నదన్నమాట.
సత్యం కాదు, అది అసత్యము అని చెప్పి అన్నారు. అట్లా కనబడుతుందే కానీ వాస్తవికంగా ఉండేటువంటిది కాదు. భిన్న భిన్న ఆకారాలు కలిగి ఉన్నటువంటిది. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేవి జగత్తు యందు ఈ 4 కూడా లేవు. జగత్ అనేది నామరూప సహితము, పరిణామశీలము, మిథ్యా మాత్రము, నశ్వరము, పరిణామశీలమై అనేకమైనటువంటి యొక్క ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి జగత్ అనేదిగా చెప్తున్నాం. కాబట్టి మరి ఈ జగత్ అనేది వ్యావహారిక వస్తువుగా చెబుతూ ఉన్నాము, బ్రహ్మం అనేది పారమార్థిక వస్తువుగా చెబుతూ ఉన్నాం కదా. కాబట్టి విజాతి విధానములో ఇక్కడ సంబంధం అనేటువంటిది ఉన్నది కదా అనేటువంటిదిగా కొంత మనకి భావన కలుగుతుంది. ఎందుకంటే సజాతీయత అనే దాంట్లో ఆ బ్రహ్మములో ఉన్న లక్షణాలే కలిగి ఉన్నటువంటి వస్తువు మరొకటి ఉన్నదా అంటే ఏది లేదనే విషయముగా అక్కడ గ్రహించుకోవడం జరిగింది. విజాతీయత అనే విధానముగా దీంట్లో లక్షణాలు వేరు, దాంట్లో లక్షణాలు వేరు. లక్షణ భేదములు కలిగి 2 వస్తువులు పక్కపక్కన చేరి ఉన్నట్లయితే దానిని విజాతీయ సంబంధము అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా విజాతీయ సంబంధం ఉన్నది కదా. విజాతీయ సంబంధం అనేది ఉన్నప్పుడు బ్రహ్మమును ఏకం అనే పదంగా ఎట్లా చెప్పే అవకాశం ఉంటుంది? సజాతీయ సంబంధం లేదు కాబట్టి ఏకం అనే పదంతో చెప్పుకొచ్చాం, బాగానే ఉన్నది. మరి విజాతీయ అనగా లక్షణ భేదములు కలిగి జగత్తు యొక్క సంబంధ లక్షణాలు వేరు, బ్రహ్మము లక్షణాలు వేరు. ఈ లక్షణ భేదములు కలిగి 2 వస్తువులు ఉన్నప్పుడు మరి ఆ బ్రహ్మం అనేటువంటి యొక్క వస్తువుని ఏకం అనే పదం వాడే అవకాశాలు ఉండవు. కనుక ఆ పదం అక్కడ ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. శాస్త్రం చెప్పే మాట ఏకం అనే పదాన్ని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇది వేదములో వచ్చిన మంత్రం. ఇది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించిత్ అని వేదం బోధిస్తూ ఉన్నది. మరి ఏకం అనేటువంటి పదం ఎట్లా వాడతావు? ఇక్కడ లక్షణ భేదములు, జగత్తు లక్షణాలు అవి వేరుగా ఉన్నాయి, బ్రహ్మ లక్షణాలు అవి వేరుగా ఉన్నాయి. ఈ 2 ఉన్నప్పుడు ఏకం అనే పదం చెప్పే అవకాశం ఎట్లా ఏర్పడుతుంది అనేది ఇక్కడ కొంచెం మనకి సందిగ్ధ పరిస్థితి కలిగే అవకాశము ఉందన్నమాట. అయితే ఇక్కడ మరి చూసినట్లయితే ఏ యొక్క జగత్తు అనేటువంటి ఒక భావన ఉన్నదో అది కేవలం ఒక భ్రాంతితో చేరి ఉన్నటువంటి ఒక మానవుని విషయంలో, అజ్ఞాని విషయంలో చెప్పేటువంటి విధానమే కానీ స్వరూప విధానములో ఈ జగత్ అనేటువంటి యొక్క వస్తు స్వరూపానికి ఉనికి లేదు అనేటువంటి మాటగా చెప్తున్నటువంటి విషయము ఇది. దీని విషయమై పరమాత్మ కూడా భగవద్గీత 2వ అధ్యాయంలో ప్రతిపాదిస్తూ నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోహో అపి దృష్టః తు అంతః అనయోహో తత్వదర్శిభిః అని చెప్పని అంటాడు. తత్వదర్శిభిః తత్వమును దర్శించిన వారు, యోగ సమాధి అనుభవం ద్వారా తత్వమును దర్శించి ఉన్నటువంటి వారి విషయంగా చూసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటి మాటగా స్వామివారు చాలా చాకచక్యంగా, చాలా సున్నితముగా అక్కడ పదజాలాన్ని వాడుతూ ఆ విషయ ప్రతిపాదన స్వామివారు చెప్తూ ఉన్నారు. ఏమి తత్వదర్శిభిః తత్వవేత్తలు అనేటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నా అసతః లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదు అన్నారు. 2 సతః ఉన్నదానికి అభావ లేమి నైవిద్యతే లేదు. ఇది చాలా మెలికలతో చేరి ఉన్నటువంటి అంశం. ఇది మనం సులభముగా చెప్పుకోవాల్సి వస్తే లేని దానికైతే ఉనికి లేదు, ఉన్నదానికైతే లేమి లేదు అన్నటువంటి పదాలు వాడాడు. అయితే లేనిది అనేది ఏమిటయ్యా, ఉన్నది అనేది ఏమిటయ్యా అనే విషయంగా అడిగితే ఆయన అక్కడ చెప్పకుండా ఏం చేశాడంటే తత్వదర్శిభిః తత్వవేత్తలు దర్శించారు, నువ్వు కావాలంటే వాళ్ళ వద్ద కూర్చొని నువ్వు ఆ విషయాన్ని స్పష్టంగా వినాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండింటినీ కూడా ప్రతిపాదన చేయాలని చెప్పి అన్నట్లయితే అది చాలా క్లిష్టమై ఉన్న పరిస్థితి. కాబట్టి చాలా అంశములు అక్కడ మరి భగవద్గీత చాలా బృహత్ గ్రంథం అయిపోతుంది. ఎన్నో శ్లోకాలను ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోతే తప్ప అక్కడ విషయ ప్రతిపాదన జరిగే అవకాశం లేదు. ఇది సంక్షిప్తముగా ఆ విషయాన్ని మనకి ఆయన గారు చాలా సూక్ష్మముగా విషయం అందించేసి ఆ విషయం కూడా తన మీద వేసుకోవాలా, ముఖ్యంగా తన మీద వేసుకోవాలి ఆ విషయాన్ని. తత్వదర్శిభిః లోకంలో బ్రహ్మజ్ఞానం ఉన్నారయ్యా, తత్వవేత్తలు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులుగా పేరుగాంచి ఉన్నటువంటి ఒక కోణం ఉన్నది, ఒక మహాత్మ స్థాయి ఉన్నది. వాళ్ళ యొక్క విధానముగా చూసినట్లయితే వారు చెప్పే మాట
ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు అన్నటువంటి విషయం వాళ్ళు చెప్తున్నటువంటిది. అది వాళ్ళ మాటలుగా మనం వినాల్సి వస్తే వాళ్ళు ఏమంటారు అంటే, ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు అంటే ఉన్న బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేని జగత్తు ఎప్పటికీ లేదనేది వాళ్ళ మాటల ద్వారా మనకు వినపడుతుంది అన్నమాట. ఒకవేళ మనం గనక ఏదన్నా ఆ విషయంలో మాట్లాడాల్సి వస్తే మనమేం మాట్లాడతాం? అయ్యా లేనిది దేవుడు, ఉన్నది జగత్తు. ఇది లోకంలో సాధారణ అందరూ కూడా మాట్లాడే మాట ఇది. ఎక్కడ దేవుడు, ఎవరు చూశారా దేవుణ్ణి? నాకైతే తెలియదు, అందువల్ల ఆయన లేడనే మాట వాడతారు. ఈ జగత్ అంటారా కనబడతా ఉన్నది, స్పష్టముగా గోచరిస్తూ ఉన్నది, అనేక అనుభవాలకు దగ్గరగా ఉన్నటువంటి వస్తువు కాబట్టి ఇది ఉన్నది, జగత్ అనేది ఉన్నది. నువ్వు చెప్పే దేవుడు మాత్రం లేడు అనేటువంటి మాట లోకంలో సర్వసాధారణంగా సామాన్య మానవులు ఈ మాటే వాడతారన్నమాట. కాబట్టి ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదనేటువంటి మాట సామాన్య మానవులు చెప్పేటువంటి మాటగా స్వామివారు అక్కడ చెప్పలేదు. తత్వదర్శిభిహి అనే మాట వాడాడు. తత్వవక్తభిహి, తత్వమును గురించి మాట్లాడేటువంటి వాళ్ళ విషయంగా కూడా ఆయన చెప్పలేదు. తత్వదర్శిభిహి, తత్వమును చూసినటువంటి వారు, తత్వ అనుభవాన్ని పొందినటువంటి వారు, వాళ్ళ భావన ఎలా ఉన్నది అంటే ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు అనే విషయంలో ఉన్న భగవంతుడు ఎప్పటికీ ఉన్నాడు, లేని జగత్తు ఎప్పటికీ లేదనేటువంటిది వాళ్ళ మాటల ద్వారా మనకి వస్తున్నటువంటి సందేశము. అయితే ఆ విషయాన్ని మనకు కూడా సుస్పష్టం కావాలని చెప్పి అన్నట్లయితే మరి ఆ స్వామివారు ఆ యొక్క శ్లోకంలో తత్వదర్శిభిహి అనే ఏ పదమైతే వాడాడో ఆ పద స్థాయికి మనం కూడా ఒకవేళ పోగలిగితే అది గోచరించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనం గ్రహించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ యొక్క అనుభవం మనకు కూడా రావాలని చెప్పి అన్నట్లయితే తత్వదర్శిభిహి, తత్వమును దర్శించి ఉండుట అనేటువంటి మాట చాలా ప్రయాణం చేయాల్సిన విధానము. దానికి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని చెప్పి పతంజలి మహర్షి ఒక చక్కటి అష్టాంగ ప్రక్రియ విధానాన్ని ఆయన బోధిస్తున్నటువంటి విధానము. ఇట్లా శాస్త్రంలో మనకి అందరూ కూడా శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వ పదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనము అని చెప్పనంటూ వాళ్ళు చెబుతున్నటువంటి విధానం. దీన్ని చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. అంత ప్రయాస కలిగి ఆ యొక్క స్థాయికి పోగలిగితే నీకు కూడా ఆ అనుభవం సుస్పష్టం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ స్థాయిలో నువ్వు ఉండి వాళ్ళ యొక్క స్థాయిని మనం మాట్లాడేటువంటి అవకాశం మనకు లేదు, దాన్ని విమర్శించే అవకాశం మనకు లేదు. కాబట్టి అదొక స్థితి ఉన్నది, ఆ స్థితిని పొంది ఉన్నటువంటి వానికి మాత్రమే అర్థమవుతుంది అనేటువంటి మాట. దీనిని వేమన కూడా ఒక మాటలో చెప్పుకొస్తాడు. గూఢార్థము ఘనుడెరుగును మూఢాత్ముండే మెరుగు మనసిన వేలన్ అని వేమన తన మాటల్లో తాను చెబుతూ ఉన్నాడు. గూఢార్థము ఘనుడెరుగును, ఆ నిగూఢముగా ఉన్నటువంటి యొక్క ఆ తాత్విక అనుభవం ఉన్నటువంటిది ఉన్నది, అది ఘనులు మహాత్ములు ఎంతో మరి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారు, ఆ స్థాయిని పొందినటువంటి వారు, వాళ్ళకు తెలుస్తుందాయా, నీకేం తెలుస్తుందనే మాట వేమన కొంచెం మనకి విషయాన్ని అందిస్తూ ఉన్నాడు. గూఢార్థము ఘనుడెరుగును మూఢాత్ముండే మెరుగు, మూఢాత్ముడు అనగా సరైనటువంటి యొక్క శాస్త్రజ్ఞానం లేకుండా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగ ప్రక్రియ లేకుండా శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వ పదార్థ శోధనము, వాసన క్షయం, మనోనాశనం అనేటువంటి యొక్క అంశములను చూరకొనకుండా ఉన్నటువంటి వానిని ఇక్కడ వేమన మూఢాత్ముడు అనే మాట వాడుతూ ఉన్నాడు. మూఢాత్ముండే మెరుగు అని చెప్పనంటూ కొంచెం అర్థం కావడానికి చెబుతున్నటువంటి యొక్క మాట ఆయన గారు. గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన ఎరుగుగాక బాలే మెరుగు అని కొంచెం ఆయన గారు చమత్కరిస్తూ విషయం చెబుతూ ఉన్నాడు. గాఢాలింగన సౌఖ్యము అది యుక్త వయసు వచ్చిన తర్వాత వారు కలిగేటువంటి యొక్క అనుభవం, అది దానికి ఒక దశ ఉన్నది. ఆ దశ వచ్చినప్పుడే దాని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అనుభవం, దాని ద్వారా కలిగేటువంటి యొక్క ఒక పారవశ్యం, దాని ద్వారా పొందేటువంటి యొక్క దివ్యానందం అవన్నీ కూడా ఉన్నటువంటివి. కాబట్టి అందరూ దాని యందు మనసు లగ్నం చేసి ఉన్నారు. నిరంతరంగా దానికోసంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాని విషయంలో అందరూ కూడా ఉత్సుకత, జిజ్ఞాస కలిగి ఆ మార్గంలో ప్రయాణాలు పరుగులు చేస్తూ ఉన్నారు. అది ఒక దశ అన్నమాట. అది భగవంతుడు ప్రసాదించిన దశ.
ఆ స్థితిలోకి వచ్చినప్పుడే వాళ్ళకి అది అర్థమవుతుందే తప్ప గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన ఎరుగుగాక బాలే మెరుగున్ అలాంటి దశను పొందినటువంటి వాడికి దాని యొక్క దివ్యానుభవం కలుగుతుందే తప్ప బాలే మెరుగున్ పసిబిడ్డగా ఉన్నటువంటి 1 సంవత్సర కాలం పాటు కలిగి ఉన్న పసిబిడ్డకు దాని యొక్క అనుభవం తెలుస్తుందా అనే మాట ఆయన గారు ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. ఆ ప్రకారముగా ఎదిగిన స్థితి ఎదగని స్థితి 2 ఉన్నాయి అక్కడ. ఎదిగిన స్థితి ప్రౌఢాంగన, ఎదగని స్థితి బాల అనేటువంటి అంశం. ఆ ప్రకారముగా జ్ఞాని అనేటువంటి వాడు ఎదిగిన స్థితి, అజ్ఞాని అనేటువంటి వాడు ఎదగని స్థితి. ఎదగని స్థితిలో ఉన్నటువంటి వాడికి ఆ అనుభవం అనే విషయం తెలియబడదు కాబట్టి అక్కడ ఆ గొప్ప స్థాయి అనేటువంటిది సాధన ద్వారా నివృత్తి మార్గములో స్వరూప అనుభవములోకి పోయినటువంటి వానికి మాత్రమే తెలియబడేటువంటి అంశముగా పరమాత్మ కూడా ఎక్కడ మరి ఆ ఉన్నటువంటి బ్రహ్మమునకు లేమి లేదు, లేని జగత్తుకి ఉనికి లేదని చెప్పనే మాట చెబుతూ తత్వదర్శిభిః తత్వజ్ఞానమును పొందినటువంటి వారికి మాత్రమే తెలియబడుతుంది అనేటువంటి మాట. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే మన యొక్క స్థితిలో మనకున్న అనుభవాల రూపకంగా చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే ఇప్పుడు స్వప్న జగత్తు అని చెప్పని అన్నాం కదా. మరి ఈ స్వప్న జగత్తు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ స్వప్న జగత్తులో ఉన్నవానికి మాత్రమే ఉన్నది. మేలుకున్నటువంటి వానికి ఈ స్వప్న జగత్ అనేది లేదు. ఈ మాట అందరూ వాడతారు. మేలుకున్న తర్వాత ప్రతి ఒక్కరు వ్యక్తి వాడేటువంటిది ఏంటంటే స్వప్నం అనేది లేదు, అది వాస్తవం కాదు, అది యథార్థం కాదు, అది కేవలం నిద్ర అనేటువంటి అజ్ఞాన దశలో తోసిందే తప్ప ఆ నిద్ర అనే అజ్ఞాన దశ పోయిన తర్వాత ఆ స్వప్నం అనేటువంటి దాని యందు ఎవరు కూడా సత్యత్వ భావన కలిగి ఉండరు. రాత్రి సమయంలో నిద్రపోతూ ఉన్నావు, మరి ఆ నిద్రలో నీకు ఎన్నో ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అనేకమైనటువంటి బంధువులు, భార్య బిడ్డలు అనేక మంది ఉన్నారు. మెలకువ రాగానే ఆ ప్లాట్లు పోయాయి, భూములు పోయాయి, ఇల్లు పోయింది, భార్య బిడ్డలు పోయారు, అందరూ పోయారు. ఈ పోయినప్పుడు మరి దాని యందు వాస్తవిక భావం ఉన్నట్లయితే ప్రతి ఒక్కడు ఏడవాలి పొద్దున్న లెగవగానే అయ్యో నాకు రాత్రి సమయంలో నాకు ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, బాకిళ్ళు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, మేలుకున్నానండి, మొత్తం పోయారండి అనే విషయం ఎవరైనా ఏడ్చే పరిస్థితి ఉన్నదా? ఎవరు ఏడవరు. కారణం ఏంటంటే అవి అసత్యము, అవి లేవు అనేటువంటి యొక్క భావన వాళ్ళల్లో ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఆ స్వప్నం నుంచి బయటపడిన తర్వాత దాని యందు అస్తిత్వ భావం ఎవరు పెట్టుకోరు. అది కేవలం ఆ అజ్ఞానములో నిద్రా దశలో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు దాని పట్ల నాకు ఒక వాస్తవిక భావం ఉన్నది కాబట్టి ఆ సమయంలో బాధపడ్డాను, ఆ సమయంలో దుఃఖించాను, ఎవరైనా వచ్చి బాధిస్తే దుఃఖించాను, ఎవరైనా దోసుకుపోతూ ఉంటే బాధపడ్డాను, ఎవరైనా తన యొక్క బంధువులుగా ఉన్న దూరం అయితే బాధపడ్డాను, భార్య బిడ్డలు ఎవరైనా చనిపోతే అక్కడ ఏడ్చాను. ఇవన్నీ కూడా ఆ దశలో ఉన్నాయి. ఇప్పుడు చూసినట్లయితే అవన్నీ కూడా అవాస్తవములు, అది వాస్తవికంగా లేదు, అసలు లేదది లేదు. లేని దాని విషయం నేను భ్రమను చెంది దుఃఖపడ్డాను అనేటువంటి యొక్క మాట ప్రతి ఒక్కరూ కూడా మేల్కొన్న తర్వాత అందరికీ కలిగేటువంటి యొక్క అనుభవమే. కాబట్టి ప్రకారముగా మేలు కావటము, నిద్రపోవటం అనే అంశాలు 2 ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఈ స్వప్న జగత్తు అనేటువంటి విషయంలో మనం మేలుకొన్నాం కనుక అది లేదు అని చెప్పి అన్నాం అన్నమాట. ఆ ప్రకారంగానే మహాత్ములు కూడా జ్ఞానం యొక్క విషయంలో మేలుకొన్నారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నటువంటి వారై సాధన ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆ యొక్క స్వరూప అనుభవము అనేటువంటి యొక్క మెలకువ అన్నమాట. ఆ మెలకువను పొందినటువంటి వారికి ఈ జగత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాస్తవికత భావన తొలగిపోతుందో వాళ్ళకి. మనకెట్లయితే స్వప్న జగత్తు అనేది అసత్యం అనేటువంటి భావనగా మనం ఎట్లయితే గ్రహించామో అట్లా ఈ యొక్క జగత్తు విషయంలో కూడా వాళ్ళు అసత్యం అనేటువంటి భావన వాళ్ళకి ఉన్నది. కాబట్టి వాస్తవికంగా చూసినట్లయితే ఈ స్వప్నము అనేది లేదు, జాగ్రత్త అనేది లేదు. ఎక్కడ అంటే పారమార్థికముకు బ్రహ్మమునందు ఈ 2 కూడా లేవనేటువంటి మాటగా చెప్పారు. కాబట్టి అది విజాతీయ సంబంధము అనేది కూడా ఆ బ్రహ్మమునందు వర్తించే అవకాశం లేదు. కనుక విజాతీయ సంబంధం మనం జగద్భ్రాంతి విషయంలో ఉండి ఇది ఉంది కదా, అది ఉంది కదా, లక్షణ భేదాలతో ఉన్నాయి కదా అనేటువంటి విషయం మనం ఏది స్వరూప అనుభవం లేక అజ్ఞాన దశలో ఉండి దేహమోహాలలో ఉండి మనం చూస్తున్న దృష్టి తప్ప పరమాత్మ చెప్పినట్లుగా మరి తత్వదర్శిభిః అలాంటి అనుభవంలోకి కనుక మనం పోయి చూడగలిగితే అక్కడ మనకు అర్థమవుతుందన్నమాట.
ఎట్లయితే స్వప్నములో ఉన్నవానికి స్వప్న జగత్తు మిథ్య అంటే ఎట్లా ఒప్పుకోడో, వాడు స్వప్న జగత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడే అది అసత్యం అని చెప్పి అంటూ ఉన్నాడు. అలాగా స్వరూప అనుభవమును పొందినటువంటి వాని విషయంలో కూడా మరి స్వప్నము జగత్తు రెండూ కూడా అవాస్తవములనే భావన ఉన్నప్పుడు బ్రహ్మము విజాతీయ సంబంధము కూడా లేనిదే అనే భావన వస్తుంది. అట్లనే స్వగత భేద సంబంధము, స్వగత భేదం అని చెప్పనంటే ఒకే వస్తువులో చేరి ఉన్నటువంటి యొక్క భేదాన్ని స్వగత భేదము అని చెప్పని అంటారు. ఒకే వస్తువులో ఏమున్నాయి భేదాలు అని చెప్పనంటే, ఒక వృక్షం తీసుకోండి, ఆ వృక్షములో మరి కాయలు, పిందెలు, పూతలు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, గిమ్మలు అనేక రకాల చేరి ఉన్నాయన్నమాట. దానిని సజాతీయ స్వగత భేదము, ఒకే వస్తువులో చేరి ఉన్న భేదం అన్నమాట. ఆడదాకా పోవద్దు, మనం తీసుకుందాం ఎక్కడ. మన ఈ దేహము అని చెప్పి అన్నాం కదా, ఈ దేహములో కాలులాగా చెయ్యి లేదు, చెయ్యిలాగా మరి కాలు లేదు, ముక్కులాగా చెవి లేదు, చెవిలాగా కను లేదు, కనులాగా నోరు లేదు, నానా రకాలుగా ఆకృతులు కలిగి ఉన్నటువంటివి ఈ ఒకే ఒక్క దేహములో చేరి ఉన్నాయి. కాబట్టి వీటిని స్వగత భేదము, స్వగత ఒకే వస్తువులో చేరి ఉన్నటువంటి భేదములు అన్నారు. ఇలాంటి స్వగత భేదం లాంటి యొక్క భేదం భగవంతుని యందు కూడా ఉన్నదనే విషయం చూసినట్లయితే ఆయన యందు ఆ స్వగత భేదం లేదు అన్నారు. కారణం ఏంటంటే ఆ బ్రహ్మం అనేటువంటిది అది నిరవయవి అనేటువంటి, నిరవయవి, సావయవి కాదు. సావయవి అంటే వృక్షము అవయవములతో చేరి ఉన్నది, మన దేహము అవయవములతో చేరి ఉన్నది. అవయవములతో చేరి ఉన్న వస్తువులో ఆ యొక్క స్వగత భేదం ఉంటుందే తప్ప నిరవయవి అవయవ రహితమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునందు ఈ స్వగత భేదం చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఆ వేదము యొక్క సంబంధమై ఉన్న వాక్యానికి మహాత్ములు ఈ ప్రకారంగా చెప్పే విధానములో సజాతీయ సంబంధము కానీ, విజాతీయ సంబంధము కానీ, స్వగత భేద సంబంధము కానీ ఈ మూడు కూడా లేకుండా ఉన్నటువంటి యొక్క ఏకత్వం అనుపశ్యతి. ఏకత్వం, ఏకత్వం అనే మాట కూడా కొంచెం సారస్వతం కలిగి ఉన్నది. ఏక అనేటువంటి పదం బ్రహ్మమునికి వర్తిస్తుంది. కాబట్టి మహాత్ములు ఏకత్వం అనుపశ్యత, ఏకత్వమును సూచి ఉన్నటువంటి యొక్క విధానము అని చెప్పని అన్నారు. అలాంటి ఆ భావన పొంది ఉన్నటువంటి వాటి కహ శోక కహ మోహ అనేటువంటి విధానముగా మనకు శృతిమాత చాలా గొప్ప భావాన్ని మనకు స్వరూప సంబంధమై ఉన్న అనుభవములో చేరి ఉన్న అంశాన్ని మనకి ఇక్కడ 7వ మంత్రములో చెప్తూ ఉన్నటువంటి విషయము. మీరు కూడా ఈ మంత్రాన్ని బాగా మననం చేయండి, శ్రవణం చేయండి, మననం చేయండి, ఆ మంత్రాన్ని కంఠస్థం చేయండి. మనసు లోపలికి ఆ వేదమాతను ఆహ్వానించండి. మనసు లోపల వేద మంత్రాలని బాగా నిశ్శబ్దం చేయండి. దానివల్ల మనస్సు కూడా పవిత్రమవుతుంది. చక్కటి మనకి ఆ తాత్విక భావం కలిగే అవకాశాలు ఏర్పడతాయి. ఈశావాస్యం అయిపోయే లోపల అందరూ కూడా కంఠస్థం చేస్తే కూడా మంత్రభాగాలని చాలా మంచిది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.